జీవంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనుసరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయప్రయాసలు కొనర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటూ ఉన్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారి బాధనల్ని తక్షణ నివృత్తి కాగలవు. ఈ వ్రతం ఎవరైనాను ఎప్పుడైనాను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు కానీ, పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులు కానీ, శ్రవణ స్వాతి నక్షత్రాలు కానీ చేయవచ్చు. దీనివల్ల మిక్కిలి ఫలదాయం పొందుతాం. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే నా కష్టాలన్నీ తొలగిపోను. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలపెట్టినను ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభాలను నిర్విఘ్నంగా జరిగి 1000 రెట్లు శుభప్రదం కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యాలు లభించగలవు. ఉదయం కానీ సాయంకాలం కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతం 5 అధ్యాయాలతో కూడుకొని ఉంది. ఈ అధ్యాయంలో భక్తితో పఠించవలను. ఈ 5 అధ్యాయాలు మీ స్వగృహంలో కానీ, వసతి గృహంలో కానీ, ఆలయంలో కానీ, మరి ఏ పుణ్యక్షేత్రంలో కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మీరు వీలైనడేలా బంధుమిత్రులందరినీ ఆహ్వానించి మిర్చి చేయడం కూడా మిక్కిలి శ్రేయోదాయకం. ఈ వ్రతం ఆచరించిన వారికి, విన్నవారికి, ప్రసాదములు భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యాలు కలగగలవు అని స్వామివారు సెలవిచ్చారు. ఈ వ్రతమును పూర్వకాలములో మా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశీసులు పొందారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతం మిక్కిలి ఆనందప్రదాయమైనది, అనేక శుభాలను కలిచేయనిది అగును. ప్రశాంత మనసుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరించో వ్రతఫలం మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతం ఆచరించే విధానం మిక్కిలి సులభతరం. కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియదు. అందువలననే అత్యంత కఠోర నిష్ఠలతో చేసే తపస్సులకు, యజ్ఞయాగాదులకు ఇచ్చు ఫలం కేవలం ఈ వ్రతం ఆచరించడం వల్లనే పొందగలరు. ముందుగా ఈ వ్రతం ఆచరించు ప్రదేశం చక్కగా శుభ్రం చేసి మండపం ఏర్పాటు చేసుకుని నా ప్రియసకులైన శ్రీదేవి భూదేవితో కూడి ఉన్న నా పటమును మండపంపై ఉంచి మండపాన్ని గోడకు ఆనించి ఉంచవచ్చు. మీకు ప్రియమైన ఇతర దేవతా పటాలు కూడా ఉంచుకోవచ్చు. నవగ్రహ దేవతలు, అష్టదిక్పాకులను ఆవాహన చేయాలి, లేదా వారందరికీ మనస్సులోనే నమస్కారం చేసుకోవాలి. పసుపు విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత ఈ 5 అధ్యాయాలు శ్రద్ధాభక్తులతో చదివి చివరిగా ప్రసాదం నివేదించవలను. మిగిలిన 4 అధ్యాయాలు నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయాలను పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రాలను పఠించవచ్చు. ప్రతి అధ్యాయానికి
గోవింద 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 అని స్మరించారు. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను కావున మరొక విశేషం కూడా చెప్తున్నాను. ఈ వ్రతమును ఇంత వివరంగా చేసుకున్న శక్తి లేని వారు నా పటము ఎదురుగా కూర్చుని విఘ్నేశ్వరుడికి, నవగ్రహాలకు, అష్టదిక్పాలకులు మనసులోనే నమస్కరించి 5 కథలు చదివి వాటి కార్యాన్ని సిద్ధించగలదు. ఆ కష్టములన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగును. ఎవరైతే ఈ వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు నేనే ఏదో ఒక రూపంలో ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి వెళ్తాను. నా అనుగ్రహం మీ అందరి వైపు ఎప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారి తిమ్మరాజు విశ్వపతి, రాధాకృష్ణమూర్తి విశ్వపతి అనే భక్తునికి ఈ విధముగా తనకు అత్యంత ప్రీతికరమైన, తాను ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రతమును అనుగ్రహించారు. కలియుగవాసులైన మనమందరము ఈ వ్రతమును ఆచరించి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రలు కావాలి. ఈ వ్రతం ఆచరించినంతనే మన కష్టాలను తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును. గోవింద 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 గోవింద. ప్రథమోధ్యాయం సమాప్తం. శ్రీయ కాంతాయ కళ్యాణ్ నిధియర్పినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.